నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇంధన ధరలపై ఇందిరా పార్క్ వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ధర్నా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు తెలంగాణ తల్లి ఫామ్ హౌస్ బంద్ అయ్యిందన్న పీసీసీ ప్రెసిడెంట్ ఆనందగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద వాహన మండప నిర్మాణం భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ ఆగ్రహం ముస్తాబాద్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం ముజిలాపురం లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారం నరసింహస్వామి ఆలయ చైర్మన్గా చిన్నారెడ్డి ఇక టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గుటికి చేరారు టీఆర్ఎస్ భవన్లో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం రమణ నిబద్ధతతో పనిచేస్తారంటూ ప్రశంసించారు ఆయనతో సహా పార్టీలో చేరిన నేతలకు మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు చేనేతల బాధ్యత ఎల్ రమణకు అప్పగిస్తామన్నారు రైతు బీమాల చేనేతలకు కూడా బీమా వర్తింపజేస్తానని త్వరలో అమలు చేస్తామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేపట్టామని చెప్పారు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక చిరకాల వాంఛను వారికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వర జలాలతో పాటు 24 కరెంటుతో పాటు భారతదేశంలోనే ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఆ యొక్క కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ అభివృద్ధి కానీ చూసి గతంలో కూడా ఎవరు ఈ రాష్ట్రం కోసం పాటుపడలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవట్టే తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇక ఈ భూమి మీద గాలి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి ఆలోచించే రోజు గౌరవ ఎల్ రమణ గారు ఈరోజు టీడీపీలో తన పుట్టుక నుంచి టీడీపీలో ఉండడం కానీ ప్రత్యామ్నాయ పార్టీ ఇక్కడ కేసీఆర్ గారి స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజల కోసమే స్థాపించిన పార్టీ కాబట్టి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై ఈరోజు నేను పార్టీలో కలుస్తున్నందుకు ఎల్ రమణ గారికి మేము స్వాగతం తెలియజేసుకుంటూ తప్పక ఏదైతే ప్రజల కోసం తపన పడే పార్టీ కేసీఆర్ గారి పార్టీ చేనేత సామాజిక వర్గం అనుభవిస్తున్నటువంటి బాధలు కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఎక్కడ జరగని కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా చాలా జరగవలసి ఉంది. చేనేత కార్మికులు ఎవరు చనిపోయినా సరే ఏ కారణం చేతి చనిపోయినా సరే వాళ్లకు కూడా ఇప్పుడు రైతు బీమా లాగా బీమా వర్తింపజేస్తామని చెప్పి ఈ మధ్య నేను బహుశా సిరిసిల్ల జిల్లాలో నేను ప్రకటించడం జరిగింది. దానికోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. డెఫినెట్గా దానికి సంబంధించి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. రాబోయే 1-2 నెలలు మ్యాక్సిమం 3rd మంత్ నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రమణ గారికి వారి వెంట వచ్చిన మిత్రులు నేను ఒకటే చెప్తా ఉన్నాను. రమణ గారి రూపంలో మీరు మంచి రాజకీయ నాయకులను చూడబోతారు. తెలంగాణ ప్రజలకు సేవ అందించే విధంగా డెఫినెట్గా నాకు వ్యక్తిగతంగానే తెలుసు కాబట్టి వారికి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. వారిని కూడా ఒక మంచి పదవిలో తెచ్చుకుందాం. చేనేత సామాజిక వర్గానికి అవసరమైన సేవలు కూడా వారి ద్వారా కూడా జరిగేటట్టు కూడా మనం ప్రయత్నం చేసుకుందాం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం అవతరించడం తదనంతర పరిణామాలు నేను గొప్పగా విడమర్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు
ఎవరెవరు ఏం చేసినారు, ఎవరు ఏ పాత్ర వహించినారు అనేది అందరికీ తెలుసు ప్రజలకు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిర్వహించబడుతున్న పాత్రలు కూడా రాష్ట్ర ప్రధానిక ముందున్నది. ఏం జరుగుతూ ఉంది, ఏం జరగవలసి ఉంది అనే విషయాలన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్తే ఏంటంటే మేము ఏదో డబ్బా కొట్టుకున్నట్టయితే, కానీ మేము చెప్పే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మారుమూల రాష్ట్రంలోని ప్రాంతంలో ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. వాటి గాలి మాటలు చెప్పి తమాషాలు చెప్పడం కాదు. కాంక్రీట్గా చేయాలనుకున్న పనిని స్పష్టంగా, నిర్దిష్టంగా ఆలోచించి ఒక అవగాహనతోని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఒక్క విషయం నేను మీ అందరికి మనవి చేసేది ఏంటంటే, మేము తప్పులు చేసే అధికారం మాకు లేదు. చేత కాకపోతే అప్పుడే ఊకోవాలి, 4 రోజులు ఇంట పండుకోవాలి. కానీ ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టమని ఒక ఇంధన ధరలపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కోకాపేట భూభాగవతాన్ని బట్టబయలు చేస్తానన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు క్షీణించినప్పటికీ మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటూ మండిపడ్డారు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే పేదలకు మేలు జరుగుతుందన్నారు. షర్మిల పార్టీ ఓ ఎన్జిఓ అంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లిని ఫామ్ హౌస్లో బంధించారని ఆరోపించారు. త్వరలో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి కలిగిస్తామని చెప్పారు. ఐజీ ప్రభాకర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, ఇది దేశద్రోహం కిందికి వస్తుందని ఆరోపించారు. కేసీఆర్ బంధువులు రాష్ట్ర సంపదను కొల్లగొట్టడమే కాకుండా విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తారని చెప్పారు. सीएम झूठा पीएम झूठा दोनों मिलके देश को लूटा। सीएम झूठा पीएम झूठा दोनों मिलके देश को लूटा। केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन। सीएम झूठा पीएम झूठा दोनों मिलके देश को लूटा। सीएम झूठा पीएम झूठा दोनों मिलके देश को लूटा। रेवंत रेड्डी गारी వెంటనే, రేవంత్ రెడ్డి గారిని వెంటనే, రేవంత్ రెడ్డి గారిని వెంటనే। सीएम झूठा पीएम झूठा दोनों मिलके देश को लूटो। खबरदार खबरदार केसीआर, खबरदार 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 केसीआर, खबरदार 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 केसीआर, खबरदार। चट्टू मीद కొంగరా केसीआर దొంగరా, चट्टू मीद కొంగరా केसीआर దొంగరా, चट्टू मीद కొంగరా केसीआर దొంగరా। ఇయాల నేను అనేది అదే, 60 కోట్లకి ఎకరం పోవాల్సిన భూమి 49.5 ఎకరాలు, 50 ఎకరాలు అమ్మిండు. తక్కువ 60 కోట్లకి ఎకరం పోవాలి. 60 కోట్ల ప్రకారం 3,000 కోట్లు రావాలి. ఆయన సొంత మనుషులకు, ఆయన పార్లమెంటు సభ్యులకు, ఆయన బంధువులకు, ఆయన బినామీలకు 31 కోటికి 39 కోట్లకు తక్కువ ధరలకు టెండర్లు ఎవరు వేయకుండా మేనేజ్ చేసేసిండ్రు. అందులో ఆయన బినామీలు ఎవరున్నారు, నిన్న మొన్న కాళ్ళు మొక్కిన కలెక్టర్లు ఎవరున్నారు, ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులు ఎవరున్నారో వాటన్నిటి వివరాలను బయట పెడతా. కేసీఆర్ ఏమైనా చెప్పొచ్చు కాక, కేసీఆర్ భాగవతాన్ని ఆయన బినామీల ఖాతాలను అన్నిటిని కూడా రేపు బయట పెడతా. ఈరోజు కేసీఆర్ ఏమైనా చెప్పుకోవచ్చుకోక రేపు బయట పెడతా. 1000 కోట్ల దోపిడీ ఎట్లా జరిగిందో, ఆ కంపెనీలు ఎవరో, ఆ కంపెనీల యజమానులు ఎవరో, ఆ యజమానులతో కేసీఆర్కు ఉన్న రిక్షా నడుపుకునేటోడు, ట్యాక్సీలు నడుపుకునేటోళ్ళు అందరి జీవితాల మీద భారం పడుతుంది. ఇవాళ ఇవి పెంచడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, కూరగాయలు, మంచి నూనె, ఏది చూసినా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే వీటన్నిటి ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలు పెంచడం వల్ల పేదోళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. కరోనా రావడం వల్ల, పనులు లేకపోవడం వల్ల వలస కూలీలు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే మానవత్వం లేని కేసీఆర్, నరేంద్ర మోడీ గారు పేద ప్రజల్ని దోసుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు అనుకుంటే 30 రూపాయలు తగ్గించవచ్చు, నరేంద్ర మోడీ అనుకుంటే ఇంకొక 30 రూపాయలు తగ్గించవచ్చు. అంటే వాస్తవంగా 60 రూపాయలకు, 50 నుంచి 60 రూపాయల మధ్యలో
పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇచ్చే పరిస్థితులు ఉంటే ఈరోజు వీళ్ళు ఇవ్వకుండా దోసుకుంటున్నారు. ఇవాళ ఈ దేశ ప్రజలకు నేను చెప్పడంలో కేసీఆర్ గారు, దేశంలో నరేంద్ర మోడీ గారు, ఈ ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రాలలో సైకిల్ ర్యాలీ కానీ ఎడ్ల బండ ర్యాలీని చేస్తే వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సామాన్య ప్రజలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇవాళ మేము ఇందిరా పార్కు నుంచి ధర్నా చౌక్ నుంచి గవర్నర్ గారికి వినతి పత్రం ఇద్దామని పిలిపిస్తే పోలీసులు నిర్బంధాలు జరిగినా, అర్ధరాత్రి అరెస్టులు జరిగినా, హౌస్ అరెస్ట్. చిత్తూరు జిల్లా ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద వాహన మండప నిర్మాణానికి చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్తిక పండుగకు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీ అమర్నాథ్, జెడ్పీటీసీ పద్మాచారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులు కూడా చెప్తున్నాం. ఒక 4 ఆటోలు 6 ఆటోలు భద్రంగా శాస్త్రబద్ధంగా ఆగమ ప్రకారం బ్రహ్మోత్సవాలుగా ఉత్సవాలుగా మంచిగా జరపాల్సిన, కొత్తగా జరపాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరూ భాగస్వామ్యంతో చేసేటటువంటి కార్యక్రమాలు. అందుకని మేము భగవంతుడి విషయంలో భగవంతుడి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఆగమ ప్రకారం బ్రహ్మోత్సవాలుగా ఉత్సవాలుగా మంచిగా జరపాల్సిన, కొత్తగా జరపాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరూ భాగస్వామ్యంతో చేసేటటువంటి కార్యక్రమాలు. అందుకని మేము భగవంతుడి విషయంలో రాజకీయాలకు చెప్పిన ఆ భగవంతుడు తెలిసినటువంటి ప్రజలకు ఇంత ప్రతిపాత్రమైన ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం ఇక్కడ మనకు అనువాదం వస్తుంది. సెప్టెంబర్ భగవంతుడి ఉత్సవాలు గతంలో వారు బ్రహ్మాండంగా చేసేవారు. అంతకుముందు సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిగాయి. ఇంతకుముందు సంవత్సరమే కరోనా వల్ల పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. భక్తులు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. చండూరు రైతు సేవా సహకార సంఘంలో ధాన్యం అమ్ముకున్న రైతులకు 2 నెలలు గడిచినా డబ్బు రాలేదంటూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించారు. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ మహేందర్ రెడ్డికి వాళ్ళ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 కాలం శ్రమించి పంట పండించిన రైతులకు నిరాశ మిగులుతుందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీజేవైఎం నేతలు భూతరాజు శ్రీహరి, పేర్ల గణేష్, మంచుకొండ సాగర్ రైతులు పాల్గొన్నారు. రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వివిధ గ్రామాల రైతులు ఇక్కడికి తీసుకొచ్చి ధాన్యం అమ్మి 2 నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు రైతులకు డబ్బులు రాక తీవ్రంగా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటు విషయం పైన చండూరు తహసీల్దార్ గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని ఈ ధాన్యం అమ్ముకున్నటువంటి రైతు అందరికీ డబ్బులు త్వరగా చెల్లించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. చెలో రాజ్ భవన్ పాల్గొననున్న మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహేష్ రెడ్డి, రాజు, దుబ్బాక రాజులతో పాటు పలువురిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తాళ్ల విజయరెడ్డి, నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్
కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 16న చెలో రాజ్భవన్ ముట్టడి ఏదైతే నిర్వహించదలిచినారో మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గర నుంచి మన రాజ్భవన్ దాకా ర్యాలీగా వెళ్లి గవర్నర్కు శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామని అనుకుంటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అక్రమంగా అరెస్టు చేయడం తలిచినారు. ఈరోజు అర్ధరాత్రి 3 గంటల నుంచి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మా పిసిసి అధ్యక్షుడు గారు కూడా ముస్తాబాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్దామని 3 గంటలకు మా కార్యకర్తల్ని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కార్యకర్తల్ని 3 గంటలకు మబ్బుల 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈ రోజు కేసీఆర్ గారు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం 33%, పెట్రోల్ డీజిల్ పై వంట గ్యాస్ పై పెంచడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 32% వేటు వేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను అలాగే కార్యకర్తలను 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందుకే మేము నిరసనగా ఈరోజు ధర్నాకి దిగి యాదాద్రి జిల్లా బుచిరాపురం లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. నరసింహస్వామి ఆలయ చైర్మన్గా మొగుళ్ల చిన్నారెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా పంజాల మహేందర్ బాధ్యతలు చేపట్టారు. 5 సభ్యులతో కమిటీలను నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధర్మకర్తగా నియమింపబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయనది నేను పై తెలుపబడిన దేవాలయం యొక్క సంక్షేమం కొరకు నా యొక్క పదవి బాధ్యతలను నా యొక్క శక్తివంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల నియమ నిబంధనలు అన్ని వాళ్ళకి ఇచ్చేయండి. అయిపోయిందా? 6 to 8 months. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారాలను కూడా సంఘటించడం అభినందనీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కొత్తపేట పాపడం రెస్టారెంట్లో చిట్టి ఇన్ టౌన్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన రోబో రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్, టీఆర్ఎస్ నేతలు బేరా బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్, కొండలరెడ్డి, రెస్టారెంట్ నిర్వాహకులు ఫణీందర్ రెడ్డి, గణేష్, పద్మజ, శృతి, మణికంఠ గౌడ్ పాల్గొన్నారు. ఆలేరు జీడికల్ బైపాస్ రోడ్డులో భూగర్భ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. విషయంలో గతంలో ఫస్ట్ ఫేజ్లో మరి భువనగిరి వరకు అంటే బీబీ నగర్ వరకు ఫస్ట్ ఫేజ్లో వర్క్ జరిగింది. ఆ తర్వాత బీబీ నగర్ నుంచి మరి హన్మకొండ వరకు కూడా సెకండ్ ఫేజ్లో వర్క్ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఆలేరు పట్టణ ప్రాంతంలో మన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే బోర్డులో ఉన్నారో ఎన్హెచ్ఏ సంబంధించి ఒకసారి హరీష్ రావు గారు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామం కొలనుపాక గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులలో భాగంగా గ్రామాలలో నిర్మించిన రైతు వేదిక భవనాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇస్తున్న గౌరవానికి ఈ రైతు వేదికే ప్రతీక అని చెప్పవచ్చు. ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక మంజూరు ఇచ్చి నిర్మాణం చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని కూడా నియమించి రైతులకు కావాల్సిన అన్ని విషయాలలో సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా వారికి అందుబాటులో ఉండి ఎలాంటి అవసరం ఉన్నా మరి ఒక అధికారి వాళ్ళకి అందుబాటులో ఉండడమే కాకుండా ఈ రైతు వేదిక ద్వారా ఇక్కడే ఒక ల్యాబ్ని పెట్టి మరి రైతుల వ్యవసాయ భూములలో మట్టి నమూనాలు కూడా పరీక్షలు చేయించి ఎంత యూరియా వాడాలి, ఎంత డిఏపి వాడాలి, అందులో ఎంత సల్ఫేట్ ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు కాలానుగుణంగా పంటలు ఎట్లాంటి పంటలు వేసుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ వ్యవసాయ విస్తరణ అధికారి గారు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ మంచి దిగుబడి సాధించే విధంగా వారి వెంట ఉంటారు. అందుకోసమే ఈ రైతు వేదికలు రైతులకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామాలలోనే రైతు వేదికలు నిర్మాణం చేసి వారికి అధికారులు ఇక్కడే అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. చెలో రాజ్భవన్ కార్యక్రమానికి బయలుదేరిన హైత్నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసరెడ్డి, తొర్రూరు కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్ తదితరులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రథసారథి ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చలో రాజ్భవన్ అని చెప్పేసి ఒక పిలుపునియడం జరిగింది. ఆ పిలుపును మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి సిద్దంబరిపేట నుంచి పిసిసి కార్యదర్శి జన్యం రామరెడ్డి గారు, మరి రాజ్య అధ్యక్షులు మన గుండా వెంకరెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు గజి శ్రీనివాస్ యాదవ్ గారి మా సమక్షంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మేము ఈరోజు చలో రాజ్భవన్ వెళ్ళే కార్యక్రమంలో మేము పాల్గొనడానికి పోతుంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో తీరని మచ్చగా చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రజాస్వామ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో కొట్లాడుతున్నదో ఇది మా వ్యక్తిగతం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు పెరిగిన రేట్లు అయితే ఉన్నాయో ఆ డీజిల్, పెట్రోల్ మీద పెరిగిన రేట్లు నిత్యావసర సరుకుల మీద పడి పేద ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి దీన్ని గ్రహించి చెప్పేసి మా పార్టీ నుంచి మేము పిలుపునిచ్చి ఎలాగూ కేసీఆర్ గారు, సీఎం గారు అతను వినే పరిస్థితి లేడు కాబట్టి కనీసం గవర్నర్కైనా మొరపెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈరోజు చలో రాజ్భవన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తుంది. ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం పోతుంటే అవధారణ చేసినాయి. ఈ పోలీసు వాళ్ళు పొద్దున్నే ఉదయం లేవాన్ని మన వర్షాలకి కొట్టుకుపోయిన మరమ్మతులు చేస్తున్న పని చేయనీయకుండా నిరంకుశ పాలన లెక్క, తుక్లక్ పాలన లెక్క తీసుకొచ్చి కోవిడ్ నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల శ్రీనివాస్, హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు ఇందులో భాగస్వాములయ్యారు.
మండల ప్రాథమిక పాఠశాలలో అక్రమ కట్టడాలపై బీజేపీ బీజేవైఎం మండిపడ్డాయి. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర పదాధికారి శ్రీనివాస ఆచారి, దయాకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దేవనకొండ మండలం కొట్లపాడు గ్రామంలో అక్రమంగా పాఠశాల యందు అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని వెంటనే నిలుపుదల చేయాలి అంటని చెప్పి ఈరోజు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కొట్లపాడు గ్రామంలో పాఠశాల ఆవరణంలో అక్రమంగా సచివాలయ భవనాన్ని నిర్మించడము వెంటనే నిలుపుదల చేయాలని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ప్రయోజనం కోసం అక్రమంగా నిర్మిస్తున్న పాఠశాలను వెంటనే నిలుపుదల చేయాలంటని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంపీడీఓ గారికి వినతి పత్రము సమర్పించడమైనది. అయ్యా, ఈరోజు ప్రపంచంలో విద్యాభివృద్ధి చెందితే మనము ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో ఒక మారుమూల కుగ్రామమైన కొట్లపాడు గ్రామం నందు అక్రమంగా స్కూల్ ఆవరణంలో నిర్మాణం చేయడం అనేది చాలా దురదృష్టకరం అంటని చెప్పి మనము ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అయ్యా, మన భారత ప్రధానమంత్రి ప్రియతమ ముఖ్య నేత నరసింహారావు గారు ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గొంతు నొక్కుతున్నాయని మండిపడ్డారు. త్వరలోనే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నరసింహరావు, సంజీవరెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మా ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ టైగర్ మహేశ్వర్ రెడ్డి గారి అధ్యక్షతన ఆదిలాబాద్ నుంచి దగ్గర 200 మంది ఇక్కడ రీచ్ అయినారు. మరి ఎక్కడంటే అక్కడ ఇంకా మాది 35 వెహికల్స్ పోలీస్ వాళ్ళు పట్టుకొని మరి ఎన్నో మా నిర్మల్ డిసిసి అధ్యక్షుడు రామారావు పటేల్ గారిగా అక్కడనే హోమ్ అరెస్ట్ చేసి పెడుతున్నారు. నేను ఒకటే డీజీపీ గారికి ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, డీజీపీ గారు కాంగ్రెస్ హయాంలో ఏ ఉద్యమమైనా కానీ, తెలంగాణ ఉద్యమమైనా కానీ, దేనికైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలే. డెమోక్రసీ ఉన్నదని ఎప్పుడైనా ఇందిరా పార్క్ ధర్నా అయినా కానీ, ఏ ధర్నా అయినా కానీ, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విధంగా అంటే అక్కడ దొంగ మోదీ, ఇక్కడ చిన్న దొంగ కేసీఆర్ మాటలు విని పోలీస్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఏ చిన్న ధర్నా చేసినా కానీ, ఏ చిన్న ప్రోగ్రాం చేసినా కానీ మా కార్యకర్తలను బెదిరించి పోలీసు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్కి ఆదిలాబాద్ డిసిసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంకి విరుద్ధంగా మరి దేశంలో డెమోక్రసీ లేకుండా పోలీసులతో అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ డెమోక్రసీని చంపేస్తున్నారు. మరి నేను కేసీఆర్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, మరి గ్యాస్ రేటు, డీజిల్ రేటు, పెట్రోల్ రేటు తగ్గ అవసరం లేదా? మరి ఈ రేటు తెలంగాణ
ప్రజలు ఇదే రేట్తో గ్యాస్ పెట్రోల్ డీజిల్ యూజ్ చేయాలన్నా అని కేసీఆర్ని అడుగుతున్నా. అరే దొంగ కేసీఆర్, అరే కచరా కేసీఆర్, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా డెమోక్రసీ? మొన్నటిదాకా నువ్వు ఎన్నో ధర్నాలు చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంధన ధరలపై ఇందిరా పార్క్ వద్ద పిసిసి అధ్యక్షుడు రేవంత్ ధర్నా, అరెస్టు చేసి స్టేషన్ తరలించిన పోలీసులు. తెలంగాణ తల్లి ఫామ్ హౌస్ బంద్ అయ్యిందన్న పిసిసి ప్రెసిడెంట్. ఆనందగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద వాహన మండప నిర్మాణం, భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి. అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ ఆగ్రహం, ముస్తాబాద్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. ముజిలాపురం లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారం, నరసింహస్వామి ఆలయ చైర్మన్గా చిన్నారెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.